నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాసులకు సంబంధించి కొత్త ముసాయిదా చట్టాన్ని కువైట్ కేబినెట్ ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ లోని డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో అది కువైటీలైనా సరే ప్రవాసులైనా సరే ఎవరైనా సరే కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా చేస్తే కానీ 2000 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి మరియు జైలు శిక్ష విధిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వివరాలేకి వెళితే కువైట్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ సుబాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు ఉపయోగించే వారికి 1 ఏడాది నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 2000 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు సేవించడం కానీ మద్యపానం సేవించి అధిక వేగంతో వెళ్లి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారని చెప్పి దీనివల్ల కువైట్ లో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలంటే ఇటువంటి చట్టాలు అవసరమని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ లో ఇకపైన ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష 2000 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఎందుకంటే అందరూ కాకపోయినా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కువైట్ లో మనం చూసుకుంటే అనాధికారికంగా అనఫిషియల్ గా మనం చూసుకుంటే మద్యం దొరుకుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే చాలా మందిని పట్టుకుని అరెస్టు కూడా చేస్తూ ఉన్నారు. మద్యానికి దూరంగా ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ అలాగే మీరు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కానీ ఇతరుల ప్రాణాలకు కూడా అపాయం ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.